హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు అత్తాకోడళ్ళు ఎగిరి గంతేసి థ్యాంక్ యూ అని కబీర్‌కి చెప్తారు. స్వాతి గారు షెరియు వైపు చూస్తూ నేను చెప్పాను కదా, కబీర్ నువ్వు అడిగితే కాదు అనే మాట అనడు అని స్వాతి గారు చెప్తూ నవ్వుతారు. షెరియు అయితే కబీర్ ఇలా వెంటనే ఒప్పుకుంటాడని అస్సలు ఊహించలేదు. ఆశ్చర్యంతో కబీర్‌నే అలా కళ్ళప్పగించి మరీ చూస్తుంది. ఇది కలా నిజమా అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఒకసారి కబీర్ని అడిగి కన్ఫర్మ్ చేద్దామని అనుకుంటూ కబీర్ నేను అమ్మతో ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు కదా అని అంది షెరియు. కబీర్ అవును షెరియు, నువ్వు ఆస్ట్రేలియా చూడొచ్చు అని వర్క్ చేస్తూ అంటాడు కబీర్. షెరియు కబీర్ చెప్పిన దానికి ఎగిరి గంతేసి సంతోషంగా నవ్వుతూ ఉంది. కబీర్ షెరియు నవ్వడం చూసి చిన్నగా మనసులో నవ్వుకుంటూ కానీ అని అంటూ షెరియు వైపు చూస్తాడు. షెరియు ఆనందంగా కబీర్ వైపు చూస్తూ కానీ ఏంటి కబీర్ అని చిన్నగా కబీర్పై మర్యాద చూపిస్తూ అంది షెరియు. "హ్మ్, ఎప్పుడు నాతో ఇంత మర్యాదగా మాట్లాడని రాక్షసి ఏంటి ఈరోజు ఇంత మర్యాద ఇస్తూ మాట్లాడుతుంది? టైం అంటారు కదా, ఇదేనేమో. ఇప్పుడు చూడు షెరియు నీకు ఎలా షాక్ ఇస్తాను అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతూ కానీ అంటే నువ్వు ఆస్ట్రేలియా వెళ్తావు కానీ మా అమ్మతో వెళ్ళవు అని చెప్తాడు. అది విన్న షెరియు స్వాతి ఒకేసారి ఏంటి అని ఆశ్చర్యంతో కబీర్ వైపు చూస్తూ అంటారు. "ఆ, అవును షెరియు, ఆస్ట్రేలియా చూస్తుంది కానీ మీతో కాదు మామ్" అని అంటాడు కబీర్. స్వాతి షెరియు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మరి ఎవరితో చూస్తుంది అని ఇద్దరు అలక ముఖాలు పెడుతూ అంటారు. వాళ్ళిద్దరు ముఖాలు చూస్తుంటే కబీర్కి నవ్వు వస్తుంది. కానీ ఆ నవ్వుని బిగపట్టి షెరియు నాతో ఆస్ట్రేలియా చూస్తుంది అని చెప్తూ వర్క్ చేస్తాడు కబీర్. కబీర్ అన్నదానికి షెరియు షాక్తో ఏంటి నీతోనా అని కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యంతో అంది షెరియు. కబీర్ అతడు ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అవును షెరియు, మామ్తో ఎందుకు వెళ్ళడం, మామ్కి చాలా వర్క్ ఉంటుంది అక్కడ. ఇంకా నువ్వు మామ్తో వెళ్ళి ఏం చూస్తావు, నేనున్నా కదా, నేను తీసుకొని వెళ్తానులే షెరియు అని కబీర్ అంటే స్వాతి గారు ముందుకొచ్చి అదేంటి టిల్లు నేనున్నా కదా, అయినా నీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అని స్వాతి గారు అంటుంటే మామ్ అంత వర్క్ ఏం లేదులే మామ్, పర్లేదు, మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చేసాక మేము ఇద్దరం కలిసి ఆస్ట్రేలియా వెళ్తాం అని కబీర్ అంటే స్వాతి గారికి కబీర్ని ఇంకెలా ఒప్పించాలనేది అర్థం కావట్లేదు. స్వాతి గారు నెమ్మదిగా షెరియు వైపు తిరిగి చూస్తారు. షెరియు మూతి ముడుచుకొని ఏడుపు ముఖం పెట్టి స్వాతి గారి వైపు చూస్తుంటే స్వాతి గారికి మనసులో జాలిగా అనిపించి కబీర్ షెరియు నాతోనే వస్తుంది అని నిర్మోహమాటంగా అంటారు స్వాతి. కబీర్ లేదు మామ్, షెరియుని నేను పంపించను అని స్వాతి గారికి ఏమాత్రం తగ్గకుండా అంటాడు కబీర్. స్వాతి గారికి కోపం వచ్చి సరేలే, నేనేమీ నీ పిల్లాన్ని నీ నుంచి దూరం తీసుకుపోవడం లేదు అని అంటూ షెరియు నీ కరెక్ట్ పేరు పెట్టింది టిల్లు, నువ్వు నిజంగానే రాక్షసుడివి అని కోపంగా కబీర్ వైపు చూస్తూ అంది స్వాతి. స్వాతి గారు అన్నదానికి ఇంతవరకు మూడ్ ఆఫ్లో ఉన్న షెరియు ఆశ్చర్యంతో స్వాతి వైపు చూస్తూ అమ్మా అని అంది షెరియు. స్వాతి గారు అన్నదానికి కబీర్ రియాక్షన్ ఎలా ఉందో అని మనసులో అనుకుంటూ భయంగా కబీర్ వైపు చూస్తుంది షెరియు. కబీర్ కోపంగా షెరియు వైపు చూస్తుంటే సారీ కబీర్ అని చిన్నగా చెప్పి అమ్మా మీరు పదండి మనం షాపింగ్కి వెళ్ళాలని అన్నారు కదా అని అంటూ స్వాతి గారిని తీసుకొని వెళ్తుంటే నువ్వు ఉండమ్మా షెరియు, నేనేం అడిగానని వీడు కాదని అంటున్నాడు, నేను నాతో పాటు తీసుకొని వెళ్తాననే కదా అడిగాను అని స్వాతి గారు కోపంగా అంటూ కబీర్ వైపు చూసి నేను చూస్తాను నేను నాతో ఎలా పంపించడో అని గట్టిగా అంటూ నువ్వు నిజంగానే రాక్షసుడివి రాటిల్లు అని మళ్ళీ కోపంగా స్వాతి గారు అంటే అమ్మా మీరు పదండి పదండి అని అంటూ స్వాతి గారిని పంపించి వెనక్కి తిరిగి నేను అమ్మతో వెళ్ళను కబీర్ అని చిన్నగా చెప్పి వెంటనే అక్కడి నుంచి రూమ్ బయటికి పరుగులు తీస్తుంది షెరియు. కబీర్ వెళ్తున్న షెరియు వైపు చూస్తూ మీ ఇద్దరి బాధ మీ ఇద్దరిదే, కానీ కొంచెం నేను ఏం ఆలోచిస్తున్నానో పట్టించుకోరా, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వస్తుంది విజయ్ పెదనాన్న, ఒకవేళ అతను షెరియుని చూసి ఎవరిది అని అడిగితే షెరియు నా భార్య అని మీరు చెప్తే ఆయన నాపై చూపించాల్సిన కోపం షెరియుపై చూపిస్తే నేను అస్సలు ఒప్పుకోను. నేనుండగా షెరియుని ఎవరు ఏమనలేరు. పెద్దనాన్న చూపించే కోపం ఒక కోపంలానే ఉండదు, అతను చూపించే కోపం ఒక రివెంజ్లా ఉంటుంది. అందుకే నేను షెరియుని పంపించడం లేదు అని మనసులో షెరియు బాధపడుతుందని కొంచెం బాధపడతాడు కబీర్. ఏంటమ్మా షెరియు ఇంకా కొంచెం గట్టిగా అడిగితే
వాడే ఒప్పుకుంటాడు కదా మాట్లాడుతుంటే, ఎందుకిలా మధ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చేసావు అని స్వాతి గారు కొంచెం బాధగా అంటారు. అది కాదమ్మా, ఆయన వద్దు అన్నారంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. పదే పదే అదే ప్రశ్న కబీర్ని అడిగితే ఏం సమాధానం చెప్పగలడమ్మా అని స్వాతి గారికి సంజయిస్తూ అంది షర్యు. షర్యు కబీర్ని అర్థం చేసుకునే విధానం స్వాతి గారికి చాలా నచ్చింది. షర్యుని మరి కబీర్ని అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది కనుక మరి స్వాతి గారు కూడా ఏం అనలేదు. స్వాతి గారు సర్లేరా నువ్వు వద్దని అంటున్నావు కనుక నేను సైలెంట్గా ఉన్నా, లేకుంటేనా అని స్వాతి గారు అంటుంటే, అమ్మా పదండి షాపింగ్ అన్నారు కదా అంటూ స్వాతి గారు చైన్ పట్టుకుని హాల్ వైపు తీసుకుని వెళ్తుంది షరియు. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు నాకు నచ్చలేదమ్మా, అందుకే నేను వద్దని చెప్పాను. నాకు ముందే తెలుసు కబీర్ నన్ను పంపించాడు అని మనసులో అనుకుంది షరియు. ఇక స్వాతి గారు షరియు కార్ ఎక్కి నుంచి వాళ్ళకి తెలిసినవి తెలియనివి అన్నీ చెప్పుకుంటూ నవ్వుకునే ఉన్నారు. అసలు వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరు అత్త కోడళ్ళు అని ఎవ్వరూ అనరు. చూడడానికి ఒక ఇద్దరు చిన్ననాటి స్నేహితుల్లా ఉన్నారు. నిజానికి స్వాతి గారికి ఎంతమంది స్నేహితులున్నా ఎప్పుడూ షరీతో ఉన్నంత క్లోజ్, షరీతో ఉన్నప్పుడు ఉండే హ్యాపీనెస్ ఉండేది కాదు. కానీ స్వాతి గారికి ఒకప్పుడు ఒక స్నేహితురాలు ఉండేది. ఇప్పుడు షరీతో ఎలా అయితే క్లోజ్గా ఉంటుందో ఒకప్పుడు ఆమెతో కూడా అలానే ఉండేది. కానీ స్వాతి గారు స్నేహితురాలు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఇక కార్ షాప్ ముందు ఆగింది. కానీ ఇద్దరు అత్తాకోడళ్ళు ఈ ప్రపంచానికి సంబంధం లేదన్నట్లుగా మాటల్లో మునిగిపోయారు. డ్రైవర్ కార్ దిగి స్వాతి గారి వైపు ఉన్న కార్ డోర్ ఓపెన్ చేస్తూ మేడం షాప్ వచ్చేసింది అని మర్యాదగా చెప్తాడు. డ్రైవర్ చెప్పిన దానికి స్వాతి గారు బయటకు చూస్తూ ఓహో అప్పుడే వచ్చేసామా అని అంటూ కార్ దిగుతారు. డ్రైవర్ ఇంకో వైపు వెళ్ళి షరియు ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తాడు. షరియు థ్యాంక్ యూ అని డ్రైవర్కి చెప్తూ కార్ దిగుతుంది. స్వాతి గారు షరియు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తుంటే ఇంతలో కపూర్ ఫ్యామిలీ బాడీగార్డ్స్ వచ్చి అక్కడ నిల్చుంటారు. షరియు ఏంటి ఇదంతా అని అనుకుంటుంది. కానీ తర్వాత స్వాతి గారిని చూస్తూ ఓ అమ్మా కపూర్ ఫ్యామిలీకి మేడం కదా, ఆయన బాడీగార్డ్స్ ఎక్కడ కామన్లే అని మనసులో అనుకుంటూ స్వాతి గారితో ముందుకు వెళ్తుంది. షర్యుకి కూడా ఈ బాడీగార్డ్స్ అలవాటు అయిపోయారు. షర్యు ఎక్కడికి వెళ్ళినా ఆ బాడీగార్డ్స్ షర్యుని కూడా ఫాలో అవుతారు. బాడీగార్డ్స్ని చూసి షర్యు కబీర్కి తనపై నమ్మకం లేకపోవడంతో అలా పెట్టాడని అనుకుంది. కానీ నిజానికి కబీర్ ఆమెకు సెక్యూరిటీ పెట్టడానికి ఆ బాడీగార్డ్స్ని ఆమె వెనుక పెడతాడు. షర్యు కబీర్ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేయదని కబీర్కి కూడా తెలుసు. షర్యుతో ఉన్నన్ని రోజులు కబీర్కి షర్యుపై ప్రేమతో పాటు నమ్మకం కూడా పెరిగింది. కానీ కబీర్కి మాత్రం తెలియడం లేదు షర్యుపై నమ్మకం కన్నా ప్రేమ ఎక్కువగా అతడి మనసులో ఉంది అని. షర్యు స్వాతి గారిని ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంది. అది చూడడానికి షాప్లోనే ఉంది. కానీ అక్కడ అసలు ఎవ్వరూ లేరు. షర్యు స్వాతి గారు ఇలా లోపలికి ఎంట్రీ ఇచ్చారో లేదో అక్కడున్న స్టాఫ్ మొత్తం వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. షర్యు అక్కడ షాప్లోకి ఎంట్రీ అయిన తర్వాత తెలిసింది అది షాప్ కాదు, అదొక పెద్ద బొటిక్ అని. షర్యు చుట్టూ చూస్తుంటే ఆమె చూపు ఒక దగ్గర ఆగిపోయింది. కపూర్స్ బొటిక్ ఎంటర్ప్రైజెస్ అని ఆ బోర్డు చూస్తూ స్వాతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ బొటిక్ అని షర్యు అంటుంటే, ఈ బొటిక్ మనదే తల్లి, ఇక్కడ స్పెషల్గా మన కోసం మనకి నచ్చినట్లుగా డ్రెస్సెస్ని డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్స్, నువ్వు వేసుకున్న డ్రెస్సెస్ కూడా ఇక్కడ డిజైన్ చేసినవి అని స్వాతి గారు చెప్తే షర్యుకి ఆమె వార్డ్రోబ్లో ఉన్న డిఫరెంట్ డ్రెస్సెస్ గుర్తొచ్చి, అయితే నా డ్రెస్సెస్ అన్నీ వీళ్ళే డిజైన్ చేశారా అమ్మా అని నెమ్మదిగా స్వాతి గారికి దగ్గరగా వెళ్ళి అంది షర్యు. స్వాతి గారు షర్యు అడిగిన దానికి అవును అన్నట్లుగా తల నొప్పుతారు. షర్యు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంది. కపూర్ ఫ్యామిలీ అంటే ట్రిలియనీర్స్లో ఒక ఫ్యామిలీ కనుక వాళ్ళకి అంటూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి, ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పెట్టుకున్న బొటిక్లో డ్రెస్సెస్ డిజైన్ చేయడానికి ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ చేసిన డ్రెస్సెస్ చాలా కాస్ట్ ఎక్కువ. ఒక చిన్న క్లాత్ కూడా లక్షల్లో రేట్లు ఉంటాయి, అంత కాస్ట్ ఎక్కువ. షర్యు అక్కడ స్టోర్లో ఉన్న డిఫరెంట్ డిజైన్స్తో ఉన్న డ్రెస్సెస్ని అలాగే కళ్ళప్పగించి చూస్తుంది. ఇంతలో స్వాతి గారు అక్కడే పనిచేస్తున్న అమ్మాయికి షర్యుని చూపిస్తూ షర్యుకి నచ్చినట్టుగా డ్రెస్సెస్ని డిజైన్ చేయి అని చెప్తారు స్వాతి గారు. స్వాతి గారు చెప్పిన దానికి షర్యు స్వాతి గారి వైపు చూస్తూ అమ్మా మీకు తీసుకోవడానికి వచ్చారు కదా, ఇప్పుడు నాకు నచ్చినట్లుగా డిజైన్ చేయమని చెప్తున్నారేంటి అని డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ పెడుతూ అంది షర్యు. అంటే ఈ అమ్మ నీకు డ్రెస్సెస్
డిజైన్ చేయమని చెప్పడం కూడా తప్పేనా అని బొంగమూతి పెడుతూ అంటారు స్వాతి గారు. అయ్యో అమ్మ, నేను అలా అనడం లేదు, కానీ ఇప్పుడు నాకెందుకు డ్రెస్సెస్ అని ఇంకో మాట షెరియు అనే లోపే, ఏంటి షెరియు నువ్వు కూడా టిల్లు లాగానే, నేను చెప్పింది వినడం లేదు అని నిరాశగా ముఖం పెట్టి స్వాతి గారు అంటుంటే, షెరియు స్వాతి గారి వైపు చూస్తూ, అది కాదమ్మా, నేనెందుకు నీ మాట వినని చెప్పు అని షెరియు అంటే, అయితే నేను చెప్పినట్లుగానే నువ్వు కూడా నాతో పాటు డ్రెస్సెస్ తీసుకో అని నవ్వుతూ అంటారు స్వాతి గారు. అది అమ్మా, అమ్మా, అసలు ప్రాబ్లం ఏంటంటే నాకంతగా డిజైన్ చేయడం, చెప్పడం రాదు అని చిన్నగా అంది షర్యు. షర్యు చెప్పిన దానికి స్వాతి గారు చిన్నగా స్మైల్ ఇస్తూ, పిచ్చి పిల్ల, అమ్మ అంటూ నేను ఒకదానిని ఉన్నాను కదా, నీకు ఎలాంటి మోడల్స్ డిజైన్ చేపిస్తానో చూడు అని అంటూ పక్కనే ఉన్న అక్కడ స్టాఫ్ అమ్మాయికి ఏదో కొత్తగా మోడల్ చెప్తూ ఉంటే, షర్యు స్వాతి గారు చెప్తుంటే ఆశ్చర్యంతో నోరు తెరిచి స్వాతి గారి వైపునే చూస్తూ, అమ్మకి డ్రెస్సెస్ మోడల్స్ అండ్ డిజైన్ గురించి ఎలా తెలుసు, ఎంత బాగా చెప్తున్నారో అని మనసులో అనుకుంటూ స్వాతి గారిని చూస్తుంది. స్వాతి గారు షెరియు వైపు తిరిగి చిన్నగా నవ్వుతూ, షెరియు ఏమైందమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు, ఏం నేను చెప్పిన మోడల్ నీకు నచ్చలేదా అని స్వాతి గారు అడిగితే, షెరియు స్వాతి గారు అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్తూ, అయ్యో లేదమ్మా, మీరు చెప్పిన మోడల్ చాలా బాగుంది, కానీ మీకు వీటన్నిటి గురించి ఇంత నాలెడ్జ్ ఎక్కడదా అని ఆలోచిస్తున్నా అని అంది షెరియు. ఏంటి, దీని గురించి కూడా నాలెడ్జ్ ఉండాలా, వీటి గురించి తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా నీకు మోడల్ ఎలా డిజైన్ చేయాలో ఎవరైనా చెప్పగలరు అని అన్నారు స్వాతి గారు. షరియు కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించే అమ్మాయి కనుక మంచి క్యూరియాసిటీతో, అవునా అమ్మా, ఎలా తెలుసుకోవచ్చు అని అంది షరియు. స్వాతి గారు నవ్వుతూ, రా, నీకు వీటన్నింటి గురించి చెప్తాను అని స్టోర్ లోపల డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్ చూస్తూ ఒక్కొక్కటిగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. స్వాతి గారు చెప్తుంటే షెరియు చాలా ధ్యాసగా వింటుంది. స్వాతి గారు కపూర్ ఫ్యామిలీ కనుక అక్కడున్న స్టాఫ్ స్వాతి గారికి షెరియుకి చాలా మర్యాదలు చేస్తున్నారు. షెరియు చాలా ఫుడ్డీ అని స్వాతి గారికి తెలిసే కనుక షెరియు కోసం ఏదో ఒకటి తినడానికి తెప్పించాలి అని స్వాతి గారు షెరియు వైపు చూస్తూ, షెరియు ఏమైనా తినడానికి కావాలా అని అడుగుతారు స్వాతి. షెరియు తినడానికి అని పేరు విన్న వెంటనే నోటికి ఏదో తినాలి అని అనిపించిన అందరి ముందు స్వాతి గారికి ఏం చెప్తానని మనసులో అనుకుంటూ మొహమాట పడుతూ, నాకేం వద్దమ్మా అని చిన్నగా నవ్వుతూ అంది షెరియు. షెరియు మొహమాట పడుతుందని స్వాతి గారికి అర్థమై ఆ స్టాఫ్ అమ్మాయికి స్వాతి గారు ఏదో చెప్తారు. కొంతసేపటికి ఆ స్టాఫ్ అమ్మాయి గ్లాస్లో జ్యూస్ ఇంకా ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకొని వచ్చి స్వాతి గారి ముందు పెట్టింది. స్వాతి గారు ఆ చాక్లెట్ షెరియుకి ఇస్తూ, నువ్వు ఇది తిను, నేను జ్యూస్ తాగుతాను అని చెప్తారు. ఆ చాక్లెట్ చూసి షెరియు నవ్వుతూ స్వాతి గారి వైపు చూస్తూ, అమ్మా అని అంది షెరియు. స్వాతి గారు షెరియు వైపు చూస్తూ, నా కూతురు గురించి నా కూతురి కన్నా నాకే బాగా తెలుసు అని అంటారు స్వాతి గారు. స్వాతి గారి ప్రేమకి షెరియు చిన్నగా నవ్వుతూ, ఐ లవ్ యూ అమ్మా అని అంటూ స్వాతి గారిని హత్తుకుంటుంది షెరియు. స్వాతి గారు షెరియు తలని నిమురుతూ చిన్నగా నవ్వుతూ, షెరియు, మీ ఆయన కానీ ఇప్పుడు నన్ను ఇలా చూస్తే జెలసీతో నన్ను ఇప్పుడే ఇదే నిమిషం ఆస్ట్రేలియాకి ఫ్లైట్ ఎక్కించేస్తాడు అని అంటారు స్వాతి. స్వాతి గారు అన్నదానికి షెరియు నవ్వుతూ, మీ కొడుకు మిమ్మల్ని నా నుంచి దూరంగా పంపిస్తే నేనేమైనా ఊరుకుంటానా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అంది షెరియు. ఈ షెరియు అంటే ఎలా ఉంటుందో చూపించేయను అని అంది నవ్వుతూ. చూపిస్తావులే అని అంటూ నవ్వుతారు స్వాతి కూడా. అలా ఇద్దరు జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఆంటీ అని ఒక అమ్మాయి గొంతు ఇద్దరికీ వినిపిస్తుంది. ఇద్దరు ఒకేసారి ఆ అమ్మాయి వైపు చూస్తారు. మోకాలికి మించకుండా వన్ పీస్ డ్రెస్, వాటితో నడిస్తే పడిపోతాం అనేంత పొడవాటి సింగిల్ హిల్స్, ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చినట్లుగా నీట్గా పాలిష్ చేయించుకున్న నెయిల్స్, ఫ్రెష్గా ఉన్న ముఖం ఇంకా హెయిర్. ఆ అమ్మాయి స్వాతి షెరియు వైపు వస్తుంటే ఆ అమ్మాయి పూసుకునే సెంట్ మొక్కుకి చాలా ఘాటుగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత షెరియుకి, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసానే అని మనసులో అనుకుంటూ ఉంది షెరియు. ఇంతలో ఆ అమ్మాయి స్పీడ్గా వచ్చి షెరియుని వెనక్కి నెట్టి స్వాతి గారికి దగ్గరగా వెళ్ళి స్వాతి గారిని కౌగిలించుకుంటుంది. స్వాతి గారు చిన్నగా నవ్వి, అరే ఇషి, ఎలా ఉన్నావు? ఇషి అన్న పేరు విన్న తర్వాత చిన్న అనుమానంగా ఇషి వైపు చూస్తుంది షెరియు. ఇక ఈ ఇషి ఎవరు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.